మీ కుండీలో చీమలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయా? మొక్క వేళ్ళ దగ్గర గూళ్ళు కట్టేశాయా? అందరూ ఒక మందు చెప్తున్నారు. కానీ నేను ఈరోజు చూపించబోయేది మాత్రం మీ పూజ గదిలోనే ఉండే చిన్న కర్పూరం బిళ్ళ. అసలు ఇది నిజంగా పనిచేస్తుందా? లేక కేవలం నమ్మకమా? వీడియో చివరిలో నేను చేసిన చిన్న ప్రయోగము ఫలితం చూశాక మీరు షాక్ అయిపోతారు. అయితే చీమ చిన్నదే, కానీ చిన్న చీమ కుడితే పెద్ద మనిషి కూడా ఊగిపోతాడు అంటారు. మొక్కల కుండీలో చీమలు ఎక్కువైతే వేళ్ళ దగ్గర గూళ్ళు కడతాయి, మట్టి పొడిబారిపోతుంది, మిల్లీబాగ్స్ పేను పురుగులు పెంచేస్తాయి. ఇకపోతే కొత్త మొక్కలు బలహీనపడతాయి. చాలామంది వెంటనే కెమికల్ మందులు వేస్తారు. కానీ ఇంట్లో ఉన్నదే మందు అయితే నాకు కూడా మొదట నమ్మకం రాలేదు. పూజ గదిలో ఉన్న కర్పూరము చీమలను పాలదోడుతుంది అని పెద్దలు చెప్తూ ఉండేవారు. పెద్దల మాట పెనుగులాటలో గుర్తొస్తుంది అన్నట్టు ఒకరోజు నేను 2 కుండీలపై పరీక్ష చేశాను. అయితే అప్పుడు ఏమైందంటే కుండీ 1లో కర్పూరం వేయలేదు, కుండీ 2లో కొద్దిగా కర్పూరం వేసిన. 24 గంటల తర్వాత ఏం జరిగిందో కొంచెం తర్వాత చూపిస్తాను అన్నమాట. ఇకపోతే ఇలా జరిగిపోయిందన్నమాట. అసలు ఈ కర్పూరము వేయడం వల్ల అసలు ఎక్కడ పురుగు ఇవన్నీ చీమలు అసలు ఏవి లేవన్నమాట. ఇకపోతే ఒక చిన్న కర్పూరం బిళ్ళనే ఇంత పని చేసేసిందనమాట. ఇక కర్పూరాన్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటేమో కొంచెం ఎక్కువ వేయొద్దు కర్పూరం బిళ్ళలు, కొద్దిగా వాటర్లో వేసి కొద్దిగా మట్టిలోకి చల్లొచ్చు అనమాట. ఎందుకంటే మట్టిలో ఘనంగా ఉంటాయి కాబట్టి చీమలు. చిన్న కర్పూరం బిళ్ళ, ఎక్కువ కర్పూరం అవసరం లేదు, చిన్న కర్పూరం బిళ్ళ అనమాట. ఇక అంతే అండి. ఇట్లా పొడి పొడి చేసి ఒక్క చుక్క వాటర్ వేసేసి గినంగా వేయొచ్చు అనమాట. ఏమైనా చీమలు అవన్నీ ఉంటే ఈ స్మెల్కు వెళ్ళిపోతాయి. ఇకపోతే పొడి రూపంలో గినంగా వేయొచ్చు, అది ఎలాగో గినంగా చూపిస్తాను. మీ ఇంట్లో కర్పూరం ఉంటే మాత్రం ఇలా చేయండి, కానీ ఎక్కువ వేయకండి. ఒక 1 మంత్ 2 మంత్స్కి ఒక్కసారి మాత్రమే, అదిగినంగా క్వాంటిటీ తక్కువ మాత్రమే వేయండి. ఎందుకంటే ఇది మట్టికి ఎఫెక్ట్ చేయొచ్చు కాబట్టి జాగ్రత్త. ఇది ఫెర్టిలైజర్ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ చీమలు మిల్లీబాగ్స్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగించేది. అయితే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నత్తలు అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ దీంతో పోతాయి అన్నమాట. అట్లా అని ఎక్కువ వేయొద్దు. దీనికంటే ఇంకా వేరే ఫెర్టిలైజర్స్ గినంగా ఉన్నాయి, అంటే వేరేది ఏదైనా ఏది యూజ్ చేస్తే పోతాయి అనేది నేను క్లియర్గా మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తాను అనమాట. క్వాంటిటీ మాత్రం తక్కువ వేయండి, ఎందుకంటే మొక్కలకు గినంగా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇక చూడు చీమలు ఇలా ఉన్నాయన్నమాట. ఇంకో కుండీలో చీమల వల్ల అది మిల్లీబాగ్స్ వస్తాయి అన్నమాట. ఇక అందుకోసమని కొంచెం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇంకో ఇవంతా కుండీలో ఉన్న మట్టిలోకి వేయాలన్నమాట. ఎట్లా అంటే చిన్న కర్పూరం బిళ్ళ తీసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా చేయండి. మొక్క కాండానికి తగలకుండా కుండి అంచుల దగ్గర చల్లండి, కొద్దిగా మట్టిలో కలపండి, తర్వాత తేలికగా నీళ్ళు పోయండి. వేలు మీద నేరుగా వేయకండి. అతి తింటే అమృతం కూడా విషమే అవుతుంది. ఇది కర్పూరానికి కూడా వర్తిస్తుంది అనమాట. కర్పూరానికి బలమైన వాసన ఉంటుంది, ఆ వాసనను చీమలు ఇష్టపడవు, అందుకే ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ వినండి, ఇది చీమలను చంపే మందు కాదు, ఇది చీమలను దూరం పెట్టే సహజ పద్ధతి, అంటే కొట్టకుట్ట గెలవడం లాంటిది అనమాట. ఇప్పుడు నేను చేసిన ప్రయోగం ఫలితం 2 కుండీల్లో చీమలు చాలా ఉన్నాయి. 24 గంటల తర్వాత కర్పూరం లేని కుండి చీమలు, అలాగే కర్పూరం వేసిన కుండి చీమలు గణనీయంగా తగ్గినాయి అనమాట. పూర్తిగా మాయమైనాయి మాయమయ్యాయా అంటే కాదు, కానీ గణనీయంగా తగ్గినాయి. అప్పుడు నాకు అర్థమైంది, చిన్న చిట్కా పెద్ద ఉపశమనం అనమాట. కేవలం కర్పూరం కాకుండా ఇలా చేస్తే ఇంకా బెటర్ అనమాట. ఇకపోతే వేప పొడి గినంగా కర్పూరం చిన్న ముక్క, ఇవి రెండింటిని కలిపి కుండి అంచుల దగ్గర వేయండి. చీమలను తగ్గించడంలో, కొన్ని పురుగులను దూరం పెట్టడంలో, మట్టిని కొంత శుభ్రత కలిగించడంలో సాయం చేస్తుంది. ఇది ఇంకా బెస్ట్గా ఉంటుంది అనమాట. ఇంట్లో అంటే అమ్మ కుండీలో చీమలు చాలా ఉన్నాయి, అంటే
పాప పూజ గదిలో కర్పూరం ఉంది కదా, కొద్దిగా వేసి చూడు. అది పూజకే కదా అమ్మా అంటది. అయ్యో ఇంటి మందు ఇంటికే ఉపయోగపడాలి అని అంటది అనమాట. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలే మన పెద్దల జ్ఞానం అనమాట. ఇప్పటి వరకు వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి, ఎందుకంటే ఇంకా ముఖ్యమైన విషయం మిగిలే ఉంది. ఏ మొక్కలకు కర్పూరం అసలు వేయకూడదు అనే విషయాలు గినంగా చెప్తా, ఎప్పుడు వేయకూడదు అనే విషయాలు గినంగా చెప్తా. ఈ మొక్కలకు జాగ్రత్త, చాలా చిన్న నర్సరీ మొక్కలు, కొత్తగా నాటిన కట్టింగ్స్, బలహీనమైన వేళ్ళు ఉన్న మొక్కలకు మాత్రం ఇది వేయొద్దు. ప్రతిరోజు వేయకండి, ఎక్కువ మోతాదులో వేయకండి. ఇక మన పెద్దలు చెప్పిన ప్రతి చిట్కా శాస్త్రం కాకపోవచ్చు, కానీ అనుభవం మాత్రం ఉంటుంది. అనుభవమే ఉత్తమ గురువు అనమాట. కెమికల్ మందు కొనడానికి ముందు ఇంట్లో ఉన్న సహజ పద్ధతులను ఒకసారి ప్రయత్నించడం తప్పు కాదు. ఇకపోతే ఈరోజు మనం చూసింది పూజ గదిలోని చిన్న కర్పూరం మొక్కల కుండీలో చీమలను తగ్గించడంలో ఎలా సహాయపడుతుందో. కానీ తర్వాత వీడియోలో నేను చెప్పబోయేది ఇంకా పవర్ఫుల్ అనమాట. ఒక్క స్పూన్ వంటగది పదార్థంలో చీమలు, మిల్లీబగ్స్, పేను పురుగులు తగ్గి అదే సమయంలో మొక్కలకు బలాన్ని ఇచ్చే సీక్రెట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి చెప్తా. ఆ వీడియో మిస్ అయితే నిజంగా మీ మొక్కలే నష్టపోతాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి. మీ కుండీలో చీమలు ఏ మొక్కలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లో తెలియజేయండి. మొక్కలను ప్రేమిస్తే అది పూలతో ధన్యవాదాలు చెప్తుంది. మళ్ళీ కలుసుకుందాం మీ వీణా స్టోరీస్ డీపీతో. థ్యాంక్ యూ సో మచ్.